అందరు నమస్తే. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల ఇష్యూలో ఒక మేజర్ అప్డేట్ ప్లస్ ఒక ఇన్సిడెంట్ జరిగింది. నిజానికి ఇది ఎప్పుడో జరగాలి, తతంగం ఇది. ఎప్పుడైనా సరే పార్టీ మారినరు అన్నప్పుడు స్పీకర్ చేయాల్సిన పని ఇది. బట్ ఇప్పుడు సుప్రీంకోర్టు డెడ్ లైన్ పెట్టిన తర్వాత అసలు సుప్రీంకోర్టు ఎవరు మనం గెలకనికే అని మాట్లాడిన తర్వాత లేదు మనం చేయాల్సిందే. అక్టోబర్ 31 వరకు ఈ లెక్క తేల్చాల్సిందే అని ఇప్పుడు ఆ మూమెంట్ ఒకటి స్టార్ట్ అయింది. ఏంటంటే ఒక డిఫరెంట్ ఇదంతా క్రాస్ ఎగ్జామినేషన్. ఇప్పటిదాకా జరిగింది ఏంది, ఫస్ట్ ఏమో పార్టీ మారినరు అన్నారు. స్పీకర్ విషయాల్లో కోర్టులు వేలు పెట్టొద్దు, ఇది శాసన వ్యవస్థ, అది న్యాయ వ్యవస్థ, అట్లా అది అని కొద్దిసేపు కొట్లాడినరు. తర్వాత లాస్ట్కి వచ్చేవరకు ఏమొచ్చింది, మేము పార్టీ మారలేదు అని చెప్పే స్టేజ్కి వచ్చారు వీళ్ళు. మేము పార్టీ మారలేదని. బీఆర్ఎస్ వాళ్ళు ఏమో పార్టీ మారినని. ఇప్పుడు రెండు విషయాలు ఉన్నాయి. బీఆర్ఎస్ ఏమో పార్టీ మారిందని రుజువు చేయాలి, పార్టీ మారిన వాళ్ళేమో మేము పార్టీ మారలేదని రుజువు చేయాలి. ఎక్కడ రుజువు చేయాలి? స్పీకర్ కోర్టులో రుజువు చేయాలి, స్పీకర్ దగ్గర రుజువు చేయాలి. అది ఎట్లా జరుగుతుంది ప్రాసెస్? వాళ్ళ అడ్వకేట్లు ఉంటారు, వీళ్ళ అడ్వకేట్లు ఉంటారు. ఇవాళ 4 ఎమ్మెల్యేలకు సంబంధించిన విచారణ స్టార్ట్ అయింది. రేపు 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. అక్కడ చాలా రూల్స్ అండ్ కండిషన్స్ వచ్చినాయి, అసెంబ్లీలో అమల్లోకి వచ్చినాయి. మీడియాని మొత్తం బయటకు పంపించేసారు, మీడియాకి అలవలేదు. అసలు అడ్వకేట్స్ ఎవరు ఫోన్లు తీసుకుపోకూడదు, చూపిస్తా అవన్నీ కూడా. పోయిన ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నుంచి పోయిన ఎమ్మెల్యేలు కూడా ఎవరు ఫోన్లు తీసుకుపోవద్దు. అసలు ఏం జరుగుతుంది వీళ్ళ విషయంలో? ఇంత ఓపెన్గా జరిగిన తర్వాత, అంటే సమాజం ముందే జరిగింది. వాళ్ళు పార్టీ మారింది సీక్రెట్గా మారలేదు. వాళ్ళు పార్టీ మారినామని చెప్పింది కూడా సీక్రెట్గా ఏం జరగలేదు, అది కూడా ఓపెన్గా జరిగింది. అన్నీ ఓపెన్గా జరిగినాయి. కానీ విచారణ మాత్రం చాలా డిఫరెంట్గా జరుగుతుంది దీనిలో. కాబట్టి అన్ని విషయాలు మాట్లాడదాం. అంతకన్నా ముందు అసలు రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తాయా రావా అని చాలా అన్ని విషయాలు దీంతో ముడిపడి ఉంటాయి. కాబట్టి మీరు ఈ వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఏంటి విషయం అంటే, ఇక్కడ ఒక వీడియో చూడండి. ఫోన్ తీసుకురావద్దన్న ఆయన ఎవరు? కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్. ఏంటి ఈ విషయం అంటే, ఇలా కల్వకుంట్ల సంజయ్ వర్సెస్ టి ప్రకాష్ గౌడ్. అంటే అక్కడి నుంచి ప్రకాష్ గౌడ్ పార్టీ మారిన వస్తాడు, వాళ్ళ తరఫున అడ్వకేట్లు వస్తారు. ఇక్కడ నుంచి కల్వకుంట్ల సంజయ్ విత్ అడ్వకేట్స్ ఉన్నాడు ఆల్రెడీ. చింతా ప్రభాకర్ వర్సెస్ కాళ యాదయ్య, చింతా ప్రభాకర్ వర్సెస్ గూడెం మైపాల్ రెడ్డి, పల్లా రాజేశ్వరెడ్డి వర్సెస్ బండ్ల కృష్ణమోహన్ రెడ్డిలో విచారణ. ఇలా జరుగుతున్నది. 4 విచారణ, 4 ఉంటారు అడ్వకేట్స్, వాళ్ళ తరఫున వీళ్ళ తరఫున ఉంటారు. ఏంది వీళ్ళు చేసేదంతా ఏంటంటే, ఇప్పుడు పార్టీ మారినరు అని కంప్లైంట్ చేసిండ్రు. ఇప్పుడు ఆ పార్టీ మారినరా లేదా అని స్పీకర్ చైర్లో కూర్చున్న స్పీకరు విచారణ చేస్తూ ఉన్నాడు. కాకపోతే దీనిలో చాలా విచిత్రమైన వ్యవహారాలు నడుస్తూ ఉంటాయి. ఎట్లా అంటే, ఇప్పుడు పార్టీ మారినరు అనడానికి వీళ్ళు ప్రూఫ్స్ పెట్టాలి, పార్టీ మారలేదు అని చెప్పడానికి వాళ్ళు ప్రూఫ్స్ పెట్టాలి. పార్టీ మారినరు అని చెప్పడానికి చాలా ప్రూఫ్స్ ఉన్నాయి. అది సమాజం ముందు ఉన్న ప్రూఫ్సే ఉన్నాయి. అవి టెక్నికల్గా వ్యాలిడా కాదని ఒక పాయింట్. మళ్ళీ ఇక్కడ ఇప్పుడు నేను గేట్ వస్తున్నారు అన్న రోజే కదా దానం నాగేంద్ర భాయ్ జాయిన్ అయింది. ఆ తర్వాత దానం నాగేందర్ కదా వీళ్ళు వస్తున్నారు వాళ్ళు వస్తున్నారు అని చెప్పేసి మాట్లాడినారు. తర్వాత ఆయన్ని కండవాలు కప్పిండు, ఆ కండవాలు దేవుని కండవాలు అన్నారు. తర్వాత మేము డెవలప్మెంట్ కోసం పోయి కలిసినామన్నారు. తర్వాత అసలు మేము బీఆర్ఎస్లో ఉన్న కాంగ్రెస్ చేయలేదన్నారు. ఇట్లా చాలా విషయాలను వాళ్ళు మాట్లాడినారు. వాళ్ళు కార్యకర్తలను చేర్చుకున్నారు, బీఆర్ఎస్ కార్యకర్తలను ఎవరో కార్యకర్తలు కండవాలేసి మార్చుకున్నారు. తర్వాత ఇంటి ముందర ఫ్లెక్సీలు పెట్టుకున్నారు, సిఎల్పి మీటింగ్లకు అటెండ్ అయ్యినరు, బీఆర్ఎస్ మీటింగ్లకు డుమ్మా కొట్టినరు, అభివృద్ధి కోసమే మేము పోతున్నామని మీడియాతో మాట్లాడేసిండ్రు. అన్నీ అయినా సరే చట్టంలో అన్నీ ఉంటాయి కదా, ఆ చట్టం ప్రకారమే ఈ విచారణ నడుస్తుంది. ఇప్పుడు వీళ్ళ దగ్గరనేమో వీళ్ళు చెప్పినవే ఉన్నాయి ప్రూఫ్స్, వాళ్ళు కండవాలు వేసుకున్న ప్రూఫ్స్, లేకపోతే వీళ్ళు మాట్లాడిన ప్రూఫ్స్. దాదాపు 500 పేజీల ప్రూఫ్స్ వీళ్ళు ఆల్రెడీ సుప్రీంకోర్టుకి ఇచ్చిండ్రు. తర్వాత ఇప్పుడు స్పీకర్ కూడా ఇస్తారు. మొన్ననే స్పీకర్ని కలిసి జగదీష్ రెడ్డి వాళ్ళు ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆ ప్రూఫ్స్ నడుస్తాయా నడవవా? ఈ ప్రూఫ్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రూఫ్స్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. సరే స్పీకర్ నిర్ణయం తీసుకుంటే, స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే, ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటే ఏంటంటే తర్వాత విషయం. కానీ వీళ్ళ విషయంలో ఏంటంటే, వీళ్ళ ప్రూఫ్స్ వీళ్ళు పెడతారు, వాళ్ళ ప్రూఫ్స్ వాళ్ళు పెడతారు. వాళ్ళు పెట్టే ప్రూఫ్స్ ఏంటంటే, అసెంబ్లీలో హరీష్ రావు 37 మంది అని అన్నాడు కదా, 38 మంది ఎమ్మెల్యే అన్నారు కదా. తర్వాత మేము అసెంబ్లీలో అదే లెక్కలో ఉన్నాం కదా. తర్వాత మేము డెవలప్మెంట్ కోసమే రేవంత్ రెడ్డిని కలిసినాం. లేకపోతే సిఎల్పి మీటింగ్ ఎందుకు పోయినారు అని అంటే, నేను ముఖ్యమంత్రికి ఫోన్ చేసి ఆడ ఉన్నారా అంటే ఆడికి పోయినాం. ఇట్లాంటి విషయాలన్నీ వాళ్ళు చెప్పే అవకాశం ఉంటుంది. మరి అసెంబ్లీలో వాళ్ళను వెకేట్ చేసే వరకు, అంటే అసెంబ్లీలో వాళ్ళను డిస్క్వాలిఫై చేసే వరకు వాళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ అసెంబ్లీ రికార్డ్స్లో పరిగణపడతారు, లెక్క పెడతారు. అసెంబ్లీ రికార్డ్స్లో వాళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే. కానీ అసెంబ్లీ రికార్డ్స్ అనేది ఎప్పుడు పోతాయి? వాళ్ళని ఎప్పుడైతే డిస్క్వాలిఫై చేస్తారో
అప్పుడు ఆ బీఆర్ఎస్ అనే సంఖ్య నుంచి వాళ్ళకున్న 38 మంది ఎమ్మెల్యేల ఆ సంఖ్య వెళ్ళిపోతుంది. ఆ సంఖ్య వెళ్ళిపోయి 10 మందిని తీసేస్తే 10 మందికి పోతారు, 20 వస్తుంది. వాళ్ళని తీసేసే వరకు వాళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉంటారు కాబట్టి అవి ప్రూఫ్స్గా స్పీకర్ పరిగణిస్తారా? హరీష్ రావు మాట్లాడింది కరెక్టే. స్పీకర్ కూడా ఎవరి అసెంబ్లీ లాస్ట్లో చెప్తాడు ఏ పార్టీ బలం ఎంత ఉంది అన్నప్పుడు బీఆర్ఎస్ 38 అంటాడు. అంటే 38 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఉన్నట్టుగా అసెంబ్లీ గుర్తించింది. మళ్ళీ అసెంబ్లీలే వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలి. ఇప్పుడు దానికోసమే గొడవంతా కూడా వాళ్ళను అసెంబ్లీ డిస్క్వాలిఫై చేయాలనే. అది జరిగినప్పుడు అప్పుడు బీఆర్ఎస్ 30 అని చెప్పడానికి అవకాశం ఉండదు. అప్పుడు హరీష్ రావు కూడా 30 అని చెప్పాడు. కానీ అది ప్రూఫ్స్గా పరిగణిస్తారా లేదా? దీనిలో చాలా రాజకీయాలు ఉంటాయి. ఇది బయటికి ఇలా కనిపిస్తున్నా ఇది మొత్తం రాజకీయాల వెనుక నడుస్తుంది. ఇంకోటి ఏంటంటే వీళ్ళు సమాజం దృష్టిలో పార్టీ మారినరు కదా. సమాజం దృష్టిలో పార్టీ మారినరు అనేది ప్రూవ్డ్. ఇంకా దీనికి సాక్ష్యాలు ఏమి లేవు. మన కళ్ళే మన సాక్ష్యం. ఇదేమి మిమిక్రీ జరిగింది కాదు, లేకపోతే ఇదో మ్యాజిక్ ఏం కాదు. ఇట్లా పెట్టి ఒక కట్టెని ఇట్లా అనగానే 10 రూపాయల నోటు 100 రూపాయలు అయినట్టు, లేకపోతే కాలిపోయిన పేపర్లోకి పువ్వు వచ్చినట్టుగానో కాలే కదా. మన కన్న ముందల రోజువారీ పాలిటిక్స్లో, మన రోజువారీ పేపర్లలో, రోజువారీ టీవీలలో, మా విశ్లేషణలో మీరు చూస్తూనే ఉన్నారు. వాళ్ళు పార్టీ మారిన చెప్పిన విషయాలు చూసినారు, వాళ్ళు పార్టీ మారినకి ఏం చేసింది చూసినారు, అంతా చూసినారు. అందుకే సమాజం దృష్టిలో వీళ్ళు పార్టీ మారినారు 100%. కానీ అసెంబ్లీ దృష్టిలో మారినో లేదా తెలవాలి. అసెంబ్లీ దృష్టిలో పార్టీ మారినరా లేదా? గవర్నమెంటు ఏంటి అసలు? గవర్నమెంట్ ఉప ఎన్నికలు వస్తుందని భయపడి వాళ్ళతో పార్టీ మారలేదని చెప్పిస్తున్నారా? వాళ్ళు బయట చెప్పినారు. బహుశా ఇప్పుడు వాళ్ళు కూడా మేము పార్టీ మారినామంటే ఇంత హియరింగ్ జరగదు. స్పీకర్ కూడా పార్టీ మారినప్పుడు ఇంకేముంటుంది? మర్డర్ చేసినా నేను మర్డర్ చేసినా అని చెప్పినప్పుడు ఏముంటుంది? ఇంకా దానికి కావాల్సిన సాక్ష్యాలు సేకరించి చేయాల్సిందే. ఇక్కడ కూడా మేము పార్టీ మారినామని వాళ్ళు ఒప్పుకుంటే ఏ ఇబ్బంది లేదు, స్పీకర్ నిర్ణయం తీసుకోవచ్చు. కానీ వాళ్ళు పార్టీ మారలేదు అంటున్నారు కదా. వాళ్ళు మేము బీఆర్ఎస్లోనే ఉన్నామంటున్నారు కదా. కాబట్టి ఇప్పుడు ఈ క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. ఈ క్రాస్ ఎగ్జామినేషన్లో వాళ్ళు ప్రూఫ్స్ పెడతారు. ఆ ప్రూఫ్స్ మీదే రాజకీయంగా వాళ్ళు పార్టీ మారినారు, ఇది క్లియర్. కానీ టెక్నికల్గా మారినరా లేదా అంటే చట్టం రూపంలో ఇవి సాక్ష్యాలుగా పరిగణించారా అనేది ఈ 2 విషయాలు కూడా ఉంటుంది. ఏముంటుంది మరి? వీళ్ళు పెడతారనుకో, రేవంత్ రెడ్డి సమక్షంలో కండవా కప్పుకున్న ఫోటోలో వీడియోలో వీళ్ళు చూపిస్తారు. అవును మేము పోయినాం, మాకు తెలియకుండానే రేవంత్ రెడ్డి కండవాలు కప్పిండు, మాకు తెలియకుండానే ఆ వీడియోలు ఫోటోలు తీసిండ్రు, మాకు తెలియకుండానే ఆ వీడియోలు ఫోటోలు బయటకు ఇచ్చిర్రు అన్నారు అనుకో, దాన్ని స్పీకరు ఎస్ అంటారా నో అంటారా తెలియదు. అన్నీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మీద ఆధారపడతాయి ఇవన్నీ కూడా. ఇక ఇక్కడ మెయిన్ గవర్నమెంట్, స్పీకరో అసెంబ్లీయో ఇక్కడంతా వ్యవస్థ ఏం నడుస్తుందో మనకు తెలుసు కదా. ఒకవేళ కరెక్ట్గా ఉంటే, వ్యవస్థలని కరెక్ట్గా ఉంటే వీళ్ళ మీద ఎప్పుడో పోయిన సంవత్సరం అక్టోబర్లో నవంబర్లో అప్పటికే విచారణ అయిపోయి ఉండాలి. ఇప్పుడు జరుగుతున్నది అప్పుడు జరుగు ఉండాలి, ఆగస్టులో జరుగు ఉండాలి. పోయిన సంవత్సరం లేటుగా జరుగుతుంది ఇది. కాబట్టి ఇక్కడ ప్రభుత్వం మెయిన్గా, ఇక్కడ గవర్నమెంట్ ఉప ఎన్నికలు కోరుకుంటలేదు. ఉప ఎన్నికలు వస్తే ఎట్లా ఉంటుందో అనేది ఇప్పుడు చూస్తున్నారు కదా. ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఎంత తతంగా నడుస్తున్నది. ఆ జూబ్లీ ఎలక్షన్ తప్పదు కాబట్టి నడుస్తున్నది. వీళ్ళ చేతిలో ఉంటే అసలు ఎలక్షన్ పెట్టొద్దు అనుకుంటున్నారు వీళ్ళు. వీళ్ళ చేతిలో ఏదైనా ఉంటే మంత్రిదండమో రాజ్యాంగమో ఇంకేమైనా ఉంటే వీళ్ళ చేతిలో అసలు ఎలక్షన్స్ పెట్టకూడదు, ఎలక్షన్స్ రాకూడదు తెలంగాణలో. ఇప్పుడు మాకు సర్పంచులు వచ్చి చేసేదేం లేదు, ఎంపీడీసీలు వచ్చి చేసేది లేదు, జడ్పీడీసీలు వచ్చి చేసేది లేదు, ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఓడిపోయో గెలిచి వచ్చి చేసేదేం లేదు. మేము మంచిగా మంత్రులు ఉన్నాం, మేము ముఖ్యమంత్రి నాకే ఉంది, మంత్రులు వాళ్ళందరూ మేము మంత్రులమైనాం, మా పని మేము చేసుకుంటున్నాం, ఇంకెవరో వచ్చి మళ్ళీ ఇప్పుడు అదంతా చేయాలని అవసరం లేదు. అంటే రాజకీయంగా జీలు లేదు ఇక్కడ ఎవరికి కూడా. మేమేదో చేద్దాం, మేమేదో పొడుద్దాం, రాజకీయంగా అవతల పార్టీని మొత్తం అవతల పార్టీ ఇక లేకుండా చేద్దాం. మాటలు వేరు, చేతలు వేరు. ఇంకా నేను మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి కావాలి, నేను మళ్ళీ ఒకసారి మంత్రి కావాలి, మా గవర్నమెంటే రావాలి, ఇట్లాంటి జీలేం లేదు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడం ఒకటే వీళ్ళ ముందున్న లక్ష్యం. ఇంకా తర్వాత వస్తుందో రాదో, ఎవరు ముఖ్యమంత్రి, ఎవరు రాముడో, ఎవడు భీముడో, ఎవడు ఏమవుతాడో తర్వాత విషయం. దానికోసమనే ఈ జీలు లేని ప్రభుత్వం. జీలు లేకపోతే 2 నష్టాలు ఉంటాయి గవర్నమెంట్కి. ఇగో ఇదే పార్టీ మారిన ఎలక్షన్స్ అంటే భయపడడం. రెండోది జనాలకి ఏమైనా మంచి చేద్దాం, జనాల కోసం ఏదైనా సాహసోపేత నిర్ణయం తీసుకుందామంటే అది ఉండదు. ఎందుకంటే అనవసరంగా ఎందుకు మాకు ఈ తిప్పలు, జనాల కోసం మంచి చేసే తిప్పలు ఎందుకు? ఇప్పుడు రకరకాల స్కీమ్స్ హామీలు ఇచ్చినాం, అవన్నీ అమలు చేస్తే మాకు ఏమైనా ఓట్లేసి వచ్చేది ఉందా? మేము ఏమైనా ఓట్లేస్తాం, వాళ్ళు వేస్తారా? మాకు స్కీమ్స్ ఇచ్చేంత మాత్రాన ఎన్టీఆర్ ఓడిపోలేదా, కేసీఆర్ ఓడిపోలేదా, స్కీమ్స్ ఇచ్చి ఇంకోరు ఓడిపోలేదా? ఆ లెక్కన ఆలోచిస్తున్నారు వీళ్ళు. కాబట్టి వీళ్ళు జీలు లేని ప్రభుత్వం ఇది. జీలు ఉంటేనే మనకు చదువుకోవాలన్న జిజ్ఞాస, ఆ జీలు ఉంటేనే చదవగలం, మనం పని చేయాలన్న జీలు ఉంటేనే పని చేయగలం. ఈ ప్రభుత్వానికి ఆ జీలు అనేది ఏం లేదు, జీరో అయిపోయింది జీలు. కాబట్టి వీళ్ళు ఎలక్షన్స్కి పోయే అవకాశాలు లేవు, ఎలక్షన్స్కి పోద్దు అనుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ వర్షన్ క్లియర్, ఎలక్షన్ రాకూడదు, ఎలక్షన్ వస్తే మేము ఓడిపోతాం, ఎలక్షన్ పోయే అవకాశాలు రాకూడదు అని వీళ్ళు క్లియర్ ఉన్నారు. బీఆర్ఎస్ ఎలక్షన్ పోవాలి, వీళ్ళ మీద కొట్టేయాలని క్లియర్ ఉంది. ఇంకా స్పీకర్ మధ్యలో ఏం చేస్తాడో చూడాల్సిన అవసరం ఉంది. బట్
చూద్దాం మనం కూడా. ఒకవేళ స్పీకర్ వీళ్ళ మీద అనర్హత వేటు వేయలేదనుకో, లేదు వీళ్ళు పార్టీ మారలేదని స్పీకర్ కూడా డిసైడ్ చేసిన అనుకో, సమాజం డిసైడ్ చేసింది, సమాజం చూసింది, కానీ స్పీకర్ చూసిండో లేదో మనకు తెలియదు. కాబట్టి స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియదు. స్పీకర్ తీసుకున్న నిర్ణయం పట్టిన తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు ఇవన్నీ జరుగుతాయి. కొంత టైం పట్టవచ్చు. ఎప్పటికైనా నిజం నిప్పు లాంటిది అంటారు కదా, చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.